హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణ స్పెషల్ సంక్రాంతికి మనం చేసుకునే సకినాలు ఎలా చేయాలో చూపిస్తానండి. 2 రకాలుగా చేసి చూపిస్తాను. కొన్ని వెన్నపూస వేసి బటర్ సకినాలు, కొన్ని కారం వెన్నపూస వేసి చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దానికి ముందుగా మనం ఇలా లావుగా ఉండే బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం, అవి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఏం కాదు. శుభ్రంగా తెల్లగా వచ్చేంతవరకు కడిగి పెట్టుకుంటే బాగా తెల్లగా వస్తాయి. చూసారా, ఇలా కడిగి నానబెట్టేసుకోవాలి. ఇలా నానిన వాటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. నైట్ మొత్తం నానబెడితే కడిగి పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత క్లాత్లో వేసి ఇలా జల్లిబుట్ట వేసి పల్చని క్లాత్లో వడకట్టి నీళ్ళు పోయేంత వరకు వడకట్టుకోవాలి. మరి తడిగా ఉంటే మిక్సీలో గ్రైండ్ అవ్వదు కాబట్టి, మనం మిల్లులో ఇచ్చినా కూడా గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇలా వాటర్ అన్ని పోయేంత వరకు ఇలా జల్లిబుట్టలో వేసి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత జల్లిబుట్ట తీసేసిన తర్వాత ఇలా ఎండలో కాకుండా గాలికి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. మొత్తం తడి అంతా పోయేలాగా ఆరబెట్టేసుకోవాలి. వాటర్ అనేది ఏమి ఉండకుండా మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఇవి నేను కొన్నే చేస్తున్నాను కాబట్టి ఇంట్లో మిక్సీలో వేస్తున్నాను. చూసారా, ఇలా కొంచెం తడి ఉంటే సరిపోతుంది. మరి మొత్తం ఎండిపోయినా సరిగ్గా రావు. ఇలా కొంచెం చేతికి అంటితే ఇలా అంటుకోవాలి. ఇప్పుడు ఇలా ఆరిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. కొన్ని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిల్లులో అయినా పట్టించుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో పెట్టేసుకున్నాను. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా జల్లించుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ వచ్చేలాగా మనం మిక్సీలో వేసుకుంటే కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా జల్లించుకోవడం ముఖ్యం. ఇలా జల్లించుకున్న పిండిని ఆరనివ్వకుండా చూసుకోవాలి. పిండి పచ్చిగానే ఉండాలి, ఎండిపోయినట్టు ఉండకూడదు. ఇలా జల్లించుకుంటూ మనం పిండిని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇట్లా అప్పుడైతేనే పిండి ఎండిపోకుండా ఉంటుంది. చూసారా, ఇలా టైట్గా చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను రెండు తీర్ల చేసి చూపిస్తున్నాను కాబట్టి 2 సపరేట్ చేశాను ఈక్వల్గా. ఒకదాన్ని అందులో ఉంచి ఇంకొక దాన్ని సపరేట్ గిన్నెలో వేశాను. ఇప్పుడు అందులోకి నువ్వులు వేస్తున్నానండి. ఒక గుప్పెడు నువ్వులు వేస్తున్నాను. ఇందులో కొన్ని అందులో కొన్ని వేస్తున్నాను. నేను 2 ఒక్కసారి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 ఒకసారి వేస్తున్నాను. మీకు ఒక్కసారి ఒకరోజు అదొక రోజు ఇది చేసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి 2 ఒక రోజు చేస్తున్నాను. తర్వాత అందులో ఓమ వేస్తున్నాను. ఓమ ఇసుక లేకుండా చూసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఓమ వేస్తున్నాను. తర్వాత మనం కారం సకినాలు చేస్తున్నాం కదా, అందులో గరం మసాలా వేస్తున్నాను. తర్వాత ఉప్పు మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. మనకి వేసుకున్న తర్వాత పొడిపిండి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. తర్వాత అందులో కారం వేసుకుంటున్నాను. ఈ కారం సకినాలు చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేసేది ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం పిండితో చేయండి, చాలా చాలా బాగుంటుంది. తర్వాత అందులోకి వెన్నపూస అండి, బటర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిందన్నా వేసుకోవచ్చు, కొనుక్కొచ్చిందన్నా వేసుకోవచ్చు. ఈ వెన్న వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా, చాలా గుల్లగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మిరియాల పొడి కూడా వేసానండి. కొంచెం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. మరి లూజ్ అవ్వద్దు పిండి అనేది. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మరి లూజ్ అయితే పిండి మనకి వేయడానికి రాదు, మరి గట్టిగా అయితే కూడా వేయడానికి రాదు. మనకి పోసేలాగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ లూజ్గా కలుపుకుంటే మనకి పోసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి ఎక్కువైతే కొంచెం పొడి పిండి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఉంటే ఇలా
కొంచెం తడి ఎక్కువైనా కూడా అందులో వేసేసుకోవచ్చు, లేదంటే క్లాత్ మీద వేసేసుకున్న ఆరబెట్టుకోవచ్చు. తర్వాత మనకి నార్మల్ పిండి కలుపుతున్నాం కదా, అందులో కూడా వెన్నపూస బటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకి ఉప్పు సరి చూసుకోవాలంటే ఇప్పుడే కొంచెం పొడి పిండి తీసుకొని చెక్ చేసుకోవాలి. కొంచెం ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వెన్న వేసి చాలా చాలా బాగుంటాయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి తగ్గట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి. మొత్తం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం పిండి ఒక్కసారి వాటర్ వేసుకొని కలుపుకోవద్దు. కొంచెం కొంచెం మనం ఎంత చేస్తామో అంతవరకు చేసుకొని కలుపుకొని మళ్ళీ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లేదంటే మొత్తం పిండి ముద్దలాగా వచ్చేస్తుంది, అస్సలు బాగోదు, చాలా లూజ్గా అయిపోతుంది. మనం వస్తుందా లేదా కన్సిస్టెన్సీ చూసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పరిచేసుకోవాలి. ఇలా పరుచుకున్న వాటిని కొంచెం పిండి ముద్ద తీసుకొని దానికి బొట్లు పెట్టి దాని చుట్టూ వేస్తారండి. ఇటు తెలంగాణ సైడ్ అయితే వచ్చిన వాళ్ళు ఎవరైనా పోయడానికి వచ్చిన వాళ్ళకు కూడా బొట్టు పెట్టేస్తారు. బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇలా చేసేసుకోవాలి. మనకు చేసేటప్పుడు కరెక్ట్గా వేళ్ళన్నీ కదులుతూ చేసుకోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఎక్కువ చుట్లు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా, ఇలా అన్నీ వేసేసుకొని గాలికి ఆరనివ్వాలి. గాలికి ఆరిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. చూసారా, నేను ఇవి ఒక పక్కకి కారం ఇవి చేశాను, ఒక పక్కకి నార్మల్వి చేశాను. ఇవి మాత్రం పచ్చివి అస్సలు వేయద్దు, చాలా ఎక్కువ టైం పడుతుంది కాలడానికి. ఇలా మొత్తం మనకి ముట్టుకుంటే ఆరిపోయినట్టుగా అనిపిస్తాయి కదా, అప్పుడు మాత్రమే వేడి వేడి ఆయిల్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మనకి ప్యాన్లో ముక్కుడులో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్న నూనె చల్లగా అయ్యి ఎక్కువ కాలవు ఈక్వల్గా, ఒకటి మాడిపోయి ఒకటి నార్మల్గా కాలుతుంది. కాబట్టి మనకి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఇలా పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లతోటి చేసుకోవాలి. మనకి కాలినట్టు ఎలా తెలుస్తుందంటే నూనె మొత్తం ఇలా బబుల్స్ రావడం తక్కువైపోతుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి కాలినాయి అని. మనం ముందే తీసేస్తే మొత్తం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చినా కూడా తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనకి ఇలా బబుల్స్ రావడం తక్కువ కాగానే తీసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా పుల్లతోటి తీసేసుకొని వీటికి ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి నార్మల్గా టిష్యూ పేపర్లో కాకుండా నార్మల్ గిన్నెలో వేసేసుకున్నా సరిపోతుంది. వీటికి అసలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చుట్టడానికి మాత్రమే టైం పడుతుంది. ఇవి నేను కారపు సకినాలు వేసుకున్నాను. ఫస్ట్ అవి అలా వేసాను కదా, ఇట్లా అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీగా అన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చు. ఇలా విడివిడిగా చేసేసుకోవాలి. మొత్తం ఒకదానికొకటి అట్టుకుంటే మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి ఇలా అన్నీ అటు ఇటు అనుకుంటూ కాల్చుకుంటే మనకి కారపు సకినాలు కూడా రెడీ అయిపోతాయి. మీరు తప్పకుండా ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కాల్చేసుకోవాలి. మంట మాత్రం పెద్దగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పాలు ఎప్పుడు చేసినా ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మాత్రం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆయిల్ పీల్చకుండా చాలా చక్కగా వస్తాయి. వీటికి మాత్రం ఎక్కువ ఆయిల్ పట్టదు, కాలడానికి కొంచెం టైం పడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మనం అప్పాలు పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేసి చాలా చాలా టైం పడుతుంది. అవి ఆరిన తర్వాత మాత్రమే కాల్చుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, రెడ్గా వైట్గా, చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయి కదా, అంత క్రిస్పీగా ఉన్నాయి. వెన్న వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగున్నాయి కదా చూడడానికి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.